తెలంగాణ హైదరాబాద్లో ఉన్న ఫలక్నామా ప్యాలెస్ అద్భుతమైన భవనాల్లో ఒకటి. ఉర్దూలో ఫలక్నామా అంటే ఆకాశ దర్పము అని అర్థము. తొలుత దీనిని పైగా కుటుంబీకులు నిర్మించినారు. తర్వాత నిజాముల సొంతం అయినది. ఈ ప్యాలెస్ 32 ఎకరాలలో చార్మినార్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించినారు. దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి 6వ నిజాం నవాబ్ మీర్ మెహబూబ్ అలీఖాన్ బహదూర్ యొక్క మావయ్య బావ అయిన నవాబ్ వికార్ ఉమ్రా నిర్మించినారు. ఫలక్నామాను ఒక చిన్న కొండపై నిర్మించినారు. భవనం నుంచి చూస్తే కను చూపు మేర నగరం అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1824 మార్చి 3వ తేదీన పునాది వేసి 1892 నుంచి 93 నాటికి నిర్మాణం పూర్తి చేసినారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణం 40 లక్షలు ఖర్చు అయినట్టు చరిత్ర చెబుతుంది. ఈ ప్యాలెస్ పూర్తి అవ్వడానికి 9 ఏళ్లు పట్టింది. ఈ ప్యాలెస్లో 60 విశాలవంతమైన గదులు, 22 విశాలమైన హాళ్ళు ఉన్నాయి. ఈ ప్యాలెస్లో ఉన్న డైనింగ్ టేబుల్పై ఒకేసారి 100 మంది అతిథులు ఒకేసారి కూర్చొని భోజనం చేయవచ్చును. 108 అడుగుల పొడవు, 507 అడుగుల వెడల్పు, 207 అడుగుల ఎత్తు ఉన్న డైనింగ్ టేబుల్ బంగారం క్రిస్టల్తో తయారు చేసినారు. ఇక్కడ గ్రంథాలయంలో భారతదేశంలో అరుదైన గ్రంథాలు ఉంటాయి. బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదైనది. ఇలాంటి టేబుల్ 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లాండ్లోని బంకింగ్హామ్ ప్యాలెస్లో ఉంటుంది, మరొకటి ఫలక్నామా ప్యాలెస్.